తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ₹4 వెనకేసుకొద్దామని అందరినీ వదిలేసి విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఏజెంట్ల మాటలు నమ్మి తీరా అక్కడికెళ్ళాక నరకయాతన అనుభవిస్తున్నారు. వారు చూపించే పని చేయలేక, ఇంటికి తిరిగి రాలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తాజాగా మస్కట్ దేశానికి వెళ్లి మనవారు ఇరుక్కుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మస్కట్ దేశంలో నజీమ్ అల్ సలాం ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పనుల్ని నమ్మి 18 మంది భారతీయులను తీసుకెళ్లారు. వారిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన 9 మంది ఉండగా, కేరళ రాష్ట్రానికి చెందిన వారు 6, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 3 ఉన్నారు. వీరంతా వెల్డింగ్ పనులని నమ్మి మస్కట్కెళ్లారు. తీరా అక్కడికెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పచెప్పి సరైన జీతాలు, భోజనం కూడా పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమను పంపించిన ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన జానీని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో తమ వద్ద నుండి పాస్పోర్ట్లు లాక్కొని నడి రోడ్డుపై పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారని, తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాల్సిందిగా బాధితులు కోరుతున్నారు.